వాయిస్ రైజ్ చేయగలుగుతున్నాము. మీరు కాదు సార్, జయసాయి రెడ్డి మూర్నన్నాడు ఆయన. మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడారు? స్కామ్ జరిగిందని ఎవరు ఆయన ఎందుకు? అదే నేను అంటున్నా కదా, ఆయన ఎందుకన్నాడు అనేది, ఆయన ఈ పార్టీలోంచి బయటకు వెళ్ళినాక ఎందుకు అట్లా అన్నాడు అనేది ఆయన చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే. ఆయన ఒక ఇండివిజువల్, ఇప్పుడు పార్టీలో లేడు, బయటకు వెళ్ళాడు. నేను అనేది ఆయన ఏదన్నా, నేను ఈరోజు మాట్లాడింది ఏదన్నా, మా నాయకులు ఎవరు ఏదన్నా, లేదా ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మేము అక్కడ లోపల ఏం ఆర్గ్యూ చేసినా, అల్టిమేట్ ఇదైతే ఆధారం ఉందా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళైనా పబ్లిక్ ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు అంతగా రాస్తున్నారు? ఏదో కొంపలంటూ ఘోరాలు జరిగినాయని కదా, ఆధారం పెట్టాలి. మేమైతే చెప్తున్నాం, ఈ దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు దాని మేము వేసిన సిట్ ఆ రోజు వేశాము, అది స్కామ్, రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నామో అది చెప్పాము. ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నారు కేసు. ఎందుకు ధైర్యం ఉంటే దీన్ని కలిపి చేయొచ్చుగా, రెండు కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా, థర్డ్ పార్టీ సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయించొచ్చుగా, దాని మీద నేను రెడీ అనొచ్చుగా. అప్పుడెప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు ఆయన. ఇంకొక అలిగేషన్ వస్తే సిబిఐ దానికి నేను రెడీ అన్నాడు. ఈయన తన అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. తన కేసులన్నీ మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులోని రిపోర్ట్ సబ్మిట్ చేయించుకుని బయటపడాలని చూస్తున్నాడు. తప్పకుండా పోతాం, పోకుండా తేలినప్పుడు తప్పకుండా పోతాం. మేమంటే క్లోజ్ చేస్తే ఖచ్చితంగా పోతాం, పోకుండా ఎందుకుంటాం. సార్, లిక్కర్ స్కామ్ మీద వరకు మాట్లాడలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ పూర్తయింది కాబట్టి ఎంపీలు దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అన్న చంద్రబాబు ఎంపీలకి చెప్పారు. ఆయన ఒక కథ దాన్ని వెళ్ళి ఇదేమన్నా చేసేదానికి ఏదైనా చెప్తూనే ఉంటాడు, రాయడానికి వాళ్ళు ఉన్నారు. ఈయన చెప్పకపోయినా ఆయన చెప్పాడని వీళ్ళు రాస్తారు. ఈనాడు, జ్యోతి ఇక్కడ కూడా ఉన్నట్టు పెట్టుకుంటే వాళ్ళు వీళ్ళే చేస్తారు. ఆ కథలు ఎలాగో నడుస్తూ ఉంటుంది, కథ పరంపర, అది ఆగేది కాదు, అది ఎంతకాలమైనా నడుస్తూనే ఉంటాయి. అలాగే దీనికి సంబంధించినంత వరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే ప్రతి దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి. ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగ్తో సహా పట్టుబడా, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఛార్జ్ షీట్లో 10 సార్లు ప్రస్తావనకు వచ్చా. ఈ రోజు రాసినారే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన, అవును నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నాడు, అది రాయక ఏం రాస్తాడు? అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేని అక్కడ వచ్చినా మరి అది బయటకు రాకుండా ఇది చేసుకున్నారు. ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేసుకున్నారో తెలియదు అని గుర్చోప్పుడు కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు. అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్. బ్యాగుతో డబ్బు, మనిషి వీడియో, అతను ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు. అండ్ దేర్ ఇస్ దానికి ఫిట్ ప్రోకో, అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాక్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీద అది బయటపడింది. అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అని కూడా అది వచ్చింది. ఎస్, అది ఎవిడెన్స్. నువ్వు దాన్ని క్వశ్చన్ చేసి దానికి అతను ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ అలాంటిది ఒక్కటన్నా చూపించండి, లేదుగా. మిథున్ రెడ్డి గారికి సంబంధించిన పిఎల్ఆర్ సొంత ప్రాజెక్ట్ కి 15 కోట్లు మొత్తం కూడా ఆయన అకౌంట్ లో తిన్నట్టు చేసినారు సార్. దాని మీద ఏం చెప్తారు? 15 కాదు, వాళ్ళు రాసింది 5 వచ్చింది, పోయింది వెనక్కి అని కూడా రాశారు. వచ్చింది ఏదో కాంట్రాక్ట్ కోసం, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఇంకా అయిపోయింది, ట్రాన్సాక్షన్ అయిపోయిందిగా. ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఎక్కడికి పోయినట్టు? నువ్వు నాకు ఇచ్చినావు, నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చిన. ఇకపోతే ఇది నేను ఎందుకు వాడినాను అనుకోవచ్చు. అవి కూడా ఒక కార్పొరేట్ దీనికి సంబంధించినవి జరిగిండొచ్చు, రకరకాలు. అందరూ ఈ స్టేట్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు 500 జరిగిండొచ్చు. బట్ అది కూడా వెనక్కి పోయిందంట. దాన్ని అంతకుమించి లాగలేకపోతున్నాడు. అదేదో ఎలక్షన్ టైంలో 8 కోట్లు దొరికిందని దాన్ని బిగించి దీనికి చూపాలని, ఇది ఒక 5 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది చెప్పారు. ఇట్లాంటివి సంబంధం లేనివి ఇండిపెండెంట్ గా జరిగిన అంశాలు ఎక్కడన్నా ఉంటే, ఎక్కడ ఏది దొరికితే అది తీసుకొచ్చి బలవంతంగా దీనికి ఎట్లా గుదిగుచ్చి ఇది చేయాలనేది ట్రై చేస్తున్నారు. అదేం నిలబడట్లా, అది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కొద్దిసేపు క్రితం